పోయిన చోటే రాబట్టుకోవాలని 87 లక్షలు కోల్పోయాడు. ఆన్లైన్ గేమ్స్ మోసాలు. ఆన్లైన్ గేమ్ ఆడుతూ 87 లక్షలు పోగొట్టుకున్న కేసులో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్కు చెందిన హర్షవర్ధన్ రెడ్డి పోగొట్టుకున్న సొమ్ము ఫోన్ పైసా అనే సంస్థ ఖాతాకు చేరినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి పలు ఖాతాలకు ఎలా బదిలీ అయ్యిందో సమాచారం ఇవ్వాలని ఫోన్ పైసా సంస్థకు మెయిల్ చేశారు. భూమిని ఇవ్వగా వచ్చిన పరిహారం డబ్బు పోవడంతో తల్లిదండ్రులు మనోవేదనకు గురవుతున్నారు. పోయిన చోటే రాబట్టుకోవాలని 87 లక్షలు కోల్పోయాడు. రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి, విజయలక్ష్మి దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి చెందిన 10 ఎకరాల భూమిని TSIIC సేకరించి పరిహారం కింద 1,05,00,000 ఇచ్చింది. ఇతర భూమిని కొనుగోలు చేసేందుకు 20 లక్షలు అడ్వాన్స్గా ఇచ్చాడు. మిగిలిన డబ్బు తండ్రి ఖాతాలో ఉంది. శ్రీనివాసరెడ్డి చిన్న కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి నిజాం కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. ఆన్లైన్ గేమింగ్ అలవాటు ఉన్న హర్షవర్ధన్ ఫోన్లో వచ్చిన king567.com అనే యాడ్పై క్లిక్ చేశాడు. ఈ వెబ్సైట్లో తెరిచి కలర్ ప్రిడిక్షన్ గేమ్ ఆడాడు. ఇందుకోసం బ్యాంకు ఖాతా అనుసంధానించాలి. గెలిస్తే డబ్బు జమ అవుతుంది, ఓడిపోతే నగదులు బదిలీ అంతే మొత్తంలో బదిలీ అవుతుంది. తన ఫోన్కే తండ్రి బ్యాంకు ఖాతా ఉండటంతో డబ్బులు పెడుతూ ఆడాడు. ఇలా విడతల వారీగా 2 నెలల్లో ఖాతాలో ఉన్న 87 లక్షలు ఖాళీ అయ్యాయి. దీంతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఐటీ యాక్ట్ పెట్టారు. దర్యాప్తులో భాగంగా హర్షవర్ధన్ రెడ్డిని పోలీసులు విచారించారు. శ్రీనివాసరెడ్డి SBI ఖాతా నుంచి విడతల వారీగా నగదు ఫోన్ పైసా అనే సంస్థ ఖాతాకు చేరినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి గేమ్ king567 సంస్థ నిర్వహించే వేర్వేరు ఖాతాలకు డబ్బు బదిలీ అయ్యాయని గ్రహించారు. దీంతో ఆ వివరాలు ఇవ్వాలని ఫోన్ పైసా సంస్థకు మెయిల్ చేసినట్లు సైబరాబాద్ సైబర్ క్రైమ్ ACP శ్రీధర్ తెలిపారు. ఆన్లైన్ గేమింగ్పై నిషేధం ఉండటంతో తెలంగాణ గేమింగ్ యాక్ట్ కూడా పెట్టి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. 10 ఎకరాల భూమి పోగా పరిహారంగా వచ్చిన డబ్బుతో వేరే భూమిని కొందామని ఖాతాలో చూడగా డబ్బులు లేకపోవడంతో కుమారుడి ఆన్లైన్ గేమింగ్ వ్యవహార తెలిసిందని హర్షవర్ధన్ రెడ్డి తల్లిదండ్రులు తెలిపారు. ఆధారాన్ని కోల్పోయామని డబ్బులైనా ఇప్పించాలని కోరుతున్నారు. ఆన్లైన్ గేమ్స్ వల్ల జరుగుతున్న మోసాలపై పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా కేసుల సంఖ్య తగ్గడం లేదు. కేసులు నమోదవుతున్న వాటిలో విద్యార్థులు, చిన్నారులు ఎక్కువ మంది ఉంటున్నారని పోలీసులు చెబుతున్నారు. ఈ ఏడాది జూలైలో సైబరాబాదు పోలీసులకు సయ్యద్ అస్గర్ అలీ అనే వ్యక్తి తన 8 ఏళ్ల మనవడు ఆన్లైన్ గేమ్ ఆడి 11 లక్షలు పోగొట్టుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. సింగపూర్కు చెందిన ఓ ఆన్లైన్ గేమింగ్ కంపెనీ ఖాతాలో జమ అయినట్లు తెలుసుకున్నారు. దీంతో కంపెనీతో మాట్లాడిన పోలీసులు పోయిన నగదును తిరిగి అదే ఖాతాలో జమ అయ్యేలా చూశారు. ఇలా సైదరాబాదు, రాచకొండ పరిధుల్లో నెలకు పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.